అనామిక అలాగే ధనలక్ష్మి ఇద్దరు కూడా ఇక్కడ కనకం ఇంటికి వస్తారు. కనకం అంటూ గట్టిగా అరుస్తూ, నువ్వు పిల్లల్ని కన్నది ఊళ్ళో అంటే మా కుటుంబంలో ఉన్న అబ్బాయిలకి వలలు వేయమని మీ ముగ్గురు పిల్లల్ని ఆడపిల్లల్ని కన్నావా అంటే ఏంటండి అంత మాట అంటున్నారు అంటూ ఇక్కడ కృష్ణమూర్తి కూడా సీరియస్ అయిపోతాడనమాట. అయితే మరి ఇంకేం చేయాలి, నడి రోడ్డు మీద ఇద్దరు సిగ్గు లేకుండా చేతులు కాళ్ళు పట్టుకొని చాలా అసభ్యంగా ప్రవర్తించారు అని చెప్పడంతో అక్కడున్న కనకం, నా కూతురు అంత తెలివి తక్కువదేం కాదు. కళ్యాణ్ బాబు కూడా చదువుకున్న వ్యక్తి, సంస్కారం ఉన్న వ్యక్తి. ఇక నా కూతురు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటే, అవును నీ కూతురు గురించి నువ్వు చెప్పక్కర్లేదు. వేరే పెళ్ళైన వాడిని ఇష్టపడుతోంది. పెళ్ళైన వాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. మా మీద పడుతుంది అంటే అప్పుడు ఇంకా కృష్ణమూర్తి, కనకాలు ఇద్దరూ కూడా అప్పుని సపోర్ట్ చేస్తారు. మీరు ఇంకో మాట మాట్లాడకండి. మేమేమో ఇద్దరు ఆడపిల్లల్ని అక్కడ ఇచ్చాము. ఏ రోజు మేము సంచి పట్టుకుని డబ్బులు అడగడం కోసం అక్కడికి రాలేదు. మా కష్టాలు ఏదో మేము పడుతున్నాం. మా తిండి ఏదో మేము తింటున్నాము. అయినా మీరెందుకు వచ్చి మమ్మల్ని ఇంతలాగా ఇదవుతున్నారు, అనలాని మాటలు అంటున్నారు. ఇప్పటికే చాలా అన్నారు నా కూతుర్ని మీరు అంటే, ఈలోపు ఇంకా ధాన్యలక్ష్మి తిడుతుంటుందనమాట. అసలు నీ కూతురు ఇంకొకసారి నా కొడుకు కళ్ళ ముందు కనబడిందంటే ఊరుకునేది లేదంటే, మీరు ఊరుకునేదేంటి? అసలు మీరెవరు నా కూతుర్ని తిట్టడానికి? ఇంకొకసారి మీరు కనుక ఎక్కువ తక్కువ మాట్లాడితే నేనే రోడ్డు మీద నా పవర్ ఏంటో చూపిస్తానని చెప్పేసి కనకం కూడా తగులుకుంటుంది. అయితే కనకం అలాగే వీళ్ళు ఎక్కడ తగ్గకపోతే ఇంక వాళ్ళే నోరు మూసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత కళ్యాణ్ వృత్తిని చుట్టపు చూపుగా అంటే కనకాన్ని వాళ్ళ మొగుడిని పలకరించి చాలా రోజులైంది కదా అని చెప్పేసి వస్తాడనమాట. అప్పటికి అప్పుడు నువ్వెందుకు అబ్బాయి వచ్చావు అంటే, నేను ఆంటీని అంకుల్ని పలకరిస్తానని చెప్పేసి వస్తాడు. అయితే వచ్చేసరికి ఏమవుతుందంటే కనకం, "ఏంటి బాబు ఇలా వచ్చారు? మీరు రావడం కరెక్ట్ కాదు. ఇప్పటివరకు మేము బానే ఉన్నాం. ఇప్పుడే తేడాగా అయింది" అంటే, "ఏంటి ఆంటీ అలా మాట్లాడుతున్నారంటే, ఇక నుంచి మీరు మా అప్పుని కలవకండి. మీకు పెళ్ళయింది. అప్పు ఏమో పెళ్లి కావాల్సిన పిల్ల. మీరు వదిలేసినప్పటి నుంచి తను తన బతుకుని తను చూసుకుంటోంది" అంటే, "ఆంటీ నా దృష్టిలో అసలు తప్పేం లేదు. మీరెందుకని ఇలా మాట్లాడుతున్నారు" అంటే, "మాట్లాడాల్సి వస్తోంది" అంటే, "ఎవరొచ్చి ఏమన్నారు" అంటే చెప్పరనమాట. అటు కనకము చెప్పదు, ఇటు కృష్ణమూర్తి చెప్పడు. దాంతో కళ్యాణ్ ఏమంటాడంటే, మీరిప్పుడు చెప్పకపోతే ఈ మాటలు ఎవరన్నారనేది, నేను ఇక్కడి నుంచి కదలను. మీరేం చేస్తారో చేసుకోండి అంటాడు. అంటే అప్పుడు ఇంకా గత్యంతరం లేక చెప్తారేమో, అది ఈ రోజు ఎపిసోడ్‌లో చూపించలేదు.